మనకు చిన్న పిల్లల ఆటలు చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. వాళ్ళు ఏది చేసినా మనకు మంచిగానే అనిపిస్తుంది. చిన్న పిల్లలు చేస్తే, పెద్ద పిల్లలు చేస్తే కదా, చిన్న పిల్లలు ఏది చేసినా మనకు అది ఆనందమే. సడన్గా మేము ఇలా కూర్చున్నప్పుడు వాడు బోర్డు తెచ్చుకున్నాడు. బోర్డు ఆల్ఫాబెట్స్ తెచ్చుకున్నాడు. కూర్చొని వాడు పెడుతూ ఉన్నాడు. సరే చూద్దాంలే అని చూస్తూ ఉన్నాను. నేను పక్కనే కూర్చున్నాను. ఫోన్ పడింది నా చేతులను. అప్పుడు సడన్గా వాడు అలా చేస్తూ ఉన్నాడు, పెడుతూ ఉన్నాడు. ఏంటా అని చూసి నేను అప్పుడు వాడికి పెడుతూ ఉంటే వీడియో తీయాలనిపించింది. ఇది సడన్గానండి, అసలు ఏది లేదు. వాడే పెట్టుకుంటూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపించి ఎమ్మడే ఫోన్ పట్టుకొని షూట్ చేశాను. చూడండి ఎంత చక్కగా పెడుతున్నాడో వాడు ఓన్ ఐడియాతోని. నెక్స్ట్ సూపర్, మంచి పెట్టమ్మా. మంచి పెట్టలేనన్నా, మంచి పెట్టు. గుడ్, వెరీ గుడ్ క్రితన్. ఓ మా క్రితన్ అన్నీ పెట్టేస్తున్నాడు. నీకు ఎట్లా తెలిసినాయి నానా? సూపర్. పెట్టు, ఎక్కడో పెట్టు. నీకు తెలుసు కదా, ఎక్కడో చూడు. అది సి అమ్మా, సి దగ్గర పెట్టాలి. ఎక్కడ పెడుతున్నావు? పెట్టు. వెరీ గుడ్ క్రితన్. నెక్స్ట్ వెరీ గుడ్. నేను చెప్పను, నువ్వే పెట్టి. ఎక్కడ పెట్టాలో చెప్పు. జీ ఎక్కడ పెట్టాలి? ఏ పోయింది చూడు. మళ్ళీ మంచిగా పెట్టు. వెరీ గుడ్. క్లాప్స్. వెరీ గుడ్ క్రితన్. గుడ్ పండు, అన్నీ మంచిగా పెడుతున్నావు నువ్వు. గుడ్ జాబ్ పండు. ఇది రివర్స్ పెట్టను. గుడ్ జాబ్. నెక్స్ట్ వన్ పెట్టు. వెరీ గుడ్ క్రితన్. మంచి పెట్టాలి, అందులో కరెక్ట్ పెట్టాలి. వెరీ గుడ్. క్లాప్స్. చూడండి, పిల్లలకి ఇలాంటివి కొనిస్తే ఎంత ఉపయోగమో. పెట్టు నన్ను, నువ్వు పెట్టు. చూడండి, వాడంతలా వాడు తెచ్చుకొని చక్కగా పెడుతూ ఉన్నాడు. నేను మాట్లాడుతూ ఉంటే ఎంత చక్కగా చూస్తున్నాడు చూడండి, బోసి నవ్వుతోని. వెరీ గుడ్. క్లాప్స్ క్రితన్. ఎంత పెట్టావు? వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, ఇలాంటివి కొనడం వల్ల కూడా పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. మనం అనుకుంటాం వేస్ట్ అని, కానీ చూడండి వాడు ఎలా గెస్ చేస్తున్నాడు. ఎక్కడ తెలియట్లేదా? యూ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ చూసావా? ఇక్కడ పెట్టు. వెరీ గుడ్. చూడండి ఎంత మంచిగా గెస్ చేస్తున్నాడు వాడు. నేను కొంచెమే హెల్ప్ చేస్తున్నాను. ఇంకొకటి డి. అసలు వాడికి ఏమీ తెలియదు, మాటలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అయినా సరే చూడండి, వాడు ఐడియాతోని అది బోర్డు తెచ్చుకున్నాడు, కొనిచ్చాము. అప్పుడప్పుడు వాళ్ళ తాతయ్య పెట్టి చూపిస్తూ ఉంటాడు. ఎక్కడ నువ్వు పెట్టు నాన్న క్రితన్. ఎక్కడది? డి ఎక్కడ పెట్టాలి చూడు. ఎక్కడుంది? ఇక్కడ చూడండి. కొన్ని హెల్ప్ చేస్తూ ఉన్నాను. మిగతా అన్నీ వాడు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ చక్కగా పెడుతున్నాడండి. అసలు వాడికి ఒక 2-3 టైమ్స్ చూపించాడేమో వాళ్ళ తాతయ్య, అంతేనండి. వెరీ గుడ్ క్రితన్. ఏది చెప్పినా చిన్న పిల్లలకు అలా పెట్టినప్పుడు మనం క్లాప్స్ కొట్టి కొంచెం ఎంకరేజ్ చేసి గుడ్ జాబ్ అన్నామనుకోండి, వాళ్ళకి ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుందండి. వాడు ఎక్కడ పెట్టాలి? పెట్టు. నేను చెప్పట్లేదని వాడు చూడండి ఎలా చేస్తున్నాడో. పెట్టినానా? నో
క్రితన్ నో. చూడు పెట్టి ఎక్కడ చూసి పెట్టు, నువ్వు గెస్ట్ చేయి. ఎక్కడుంది, ఎక్కడమ్మా? చూడండి వాళ్ళు గెస్ట్ చేస్తూ ఇక్కడ చూడండి ఎంత వేడికి. ఇప్పుడు 16 months అండి, అంతేను, ఎక్కువ లేదు. వెరీ గుడ్ క్రితన్, గుడ్ జాబ్. సూపర్ క్రితన్. ఎట్లా సూపర్ సూపర్ చెప్పు. సూపర్ చేయితో చూపించు, హ్యాండ్తో. సూపర్. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పెట్టాలి? 2 పట్టుకున్నావు, 2 ఎలా పెడతావు? చూడండి ఇలాంటివి కొనియడం వల్ల కూడా పిల్లలకు చాలా ఉపయోగం అండి. టైం పాస్ ఆడుకుంటారు, మళ్ళీను వాళ్ళకి గెస్ట్ చేయడానికి ఉంటుంది. చూడండి ఎక్కడ పెట్టాలని అడుగుతున్నాడు, వాడికి అర్థం కాక. చూడండి ఎంత చక్కగా, వాడికి ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. వెరీ గుడ్ క్రితన్. ఇంకొకటి ఎక్కడ పెట్టాలి? పెట్టు. ఆ షేప్స్ ఉన్నాయి కదండి, ఆ షేప్స్ చూసి గుర్తుపడుతున్నాడు. నేను టక్కున తీశాను, వాడు బోర్డు తెచ్చుకున్నాడు. వెరీ గుడ్. ఇంకొకటి తీసుకో. ఆ బోర్డు తెచ్చుకున్నాడండి, ఇవి తెచ్చుకున్నాడు, ఆల్ఫాబెట్స్ తెచ్చుకొని పెడుతూ ఉన్నాడు. సరే నేను అన్నీ తీసేసి మళ్ళీ వాడి ముందు లేసి టక్కున వీడియో పట్టుకొని కూర్చున్నాను, ఫోన్ పట్టుకొని ఫోన్లో తీస్తున్నాను. అది వాడు తెలియకుండానే ఎంత చక్కగా పెడుతున్నాడోనండి. వాడికి ఆలోచన కూడా, వాళ్ళకి ఇప్పుడు ఏంటనేది కూడా తెలియదు, కానీ ఇలాంటివి కొనడం వల్ల చాలా ఉపయోగం అని ఇప్పుడు తెలుస్తుందండి. ఎక్కడ పెట్టాలి? ఆర్, అది ఆర్ నాన్న. చూడు ఎక్కడుందో చూడు, ఎక్కడుంది బంగారు? నువ్వు కరెక్ట్ పట్టుకోలేదు చూడు, అది కరెక్ట్ పట్టుకోలేదు. కరెక్ట్గా పట్టుకో, అది కరెక్టే అమ్మా. వాడికి వాడే తీసుకుంటున్నాడండి అన్నీ. నువ్వు తీసుకొని ఆ షేప్స్ చూసుకుంటూ వాడు తీసుకొని పెడుతున్నాడు. నేనే ఆశ్చర్యపోతున్నానండి అసలు వాడు పెడుతూ ఉంటే. నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఎక్కడ కొన్ని పట్టలేదు అమ్మ. ఇక్కడమ్మ, అది ఇక్కడ ఇక్కడ. చూడండి వాడికి పట్టకపోయేసరికి అది అర్థం కావట్లేదు. అర్థం కాక మళ్ళీ యాడా అంటున్నాడు. అది వాడికి ఏంటో అనేది తెలియట్లేదు, తెలిసింది మాత్రం పెడుతున్నాడు. చూడండి ఇక్కడ పి. చూడండి ఎవరన్నా ఈ ఏజ్లో గెస్ట్ చేస్తారండి, అసలు మాటలు కూడా రాలేదు వాడికి. కానీ వాడు ఎంత చక్కగా గెస్ట్ చేస్తున్నాడోనండి, చూపిస్తూ ఉంటే వాడు చక్కగా పెడుతూ ఉన్నాడండి. వాడు ఎంత ఈ పిల్లలకి ఎంత చూడండి, ఈ జనరేషన్ పిల్లలకు మనం ఏం నేర్పియక్కర్లేదండి, అన్నీ వాళ్ళే చూసుకొని వాళ్ళే పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటివి అన్నీ పిచ్చి పిచ్చి బొండలు కొనకుండా ఇలాంటి ఉపయోగకరం ఇచ్చేదండి. ఏంటమ్మా ఎక్కడ పెట్టాలి? అది నాన్న నువ్వు చెక్ చేయి, అన్నీ అమ్మమ్మని అడగకూడదు కదా, నువ్వు పెట్టు. ఎక్కడ పెట్టాలో చూడు. అక్కడ కాదు, ఇక్కడ చూడండి. చెప్తే ఎంత బాగా చేస్తున్నాడో చూడండి వాడికి. కరెక్ట్. వెరీ గుడ్ క్రితన్, క్లాప్స్. నాకు ఒక ఫోన్ చేత్తో ఉంది కాబట్టి నాకు క్లాప్స్ కొట్టడానికి రావట్లేదండి. వాడికి క్లాప్స్ కొడితే కనుక చక్కగా చేస్తాడండి ప్రతిదీ. వాడు ఏదైనా పని చేసినప్పుడు మనము గుడ్ జాబ్. మళ్ళీ పెట్టు, మళ్ళీ తీసి పెట్టు, మళ్ళీ పెట్టు నాన్న. ఇది కరెక్ట్ పెట్టలేదు చూడు. నువ్వు ఇక్కడ నువ్వు కరెక్ట్ పెట్టాలి కదా. వెరీ గుడ్ క్రితన్, గుడ్ జాబ్. చూడండి పిల్లలకి ఏదైనానండి మనం నేర్పించడంలోనూ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉంది చూడు. నువ్వు చూడు, ఎక్కడ చూడు. ఇదైతే నేను ఏది ప్రిపేర్ కాకుండాను వాడు చేస్తూ ఉంటే నేను తీస్తున్నానండి వీడియోను. వాడు అడగడం కూడా చూడండి. ఇక్కడ ఎంత చక్కగానండి పిల్లలు. చూడండి నన్ను అలా కాదు, తిప్పి పెట్టాలమ్మా. ఇలా వాడు కొంచెం చూడండి, మనకు సపోర్టింగ్ ఇస్తే, మనం ఎలానో వాడికి కొంచెం హెల్ప్ చేస్తే చూడండి ఎంత చక్కగానో ఇలా చూపించి కొన్ని లెటర్స్ చూశారు కదా, వాడంతలో వాడు అలా చేస్తున్నాడు. వాడికి అర్థం కానిది మాత్రం మళ్ళీ అడుగుతున్నాడు ఎక్కడ అని. చూడండి ఇంత ఫాస్ట్ జనరేషన్ అయిపోతుందండి పిల్లలకు మాత్రం చక్కగాను. చూడండి కొంచెం హెల్ప్ చేద్దాం. ఇంకా కొన్ని లెటర్స్ ఉన్నాయి కదా, చూద్దాం ఏం మనకు సహకరిస్తాడో. ఇగో క్రితన్, ఇంకా చూడు, తీసుకో, పెట్టు. ఇవి కూడా పెట్టేసేనన్నా అన్నీ. నువ్వు పెట్టు, చూద్దాం. నువ్వు గుడ్ బాయ్ కదా. ఎక్స్ ఎక్కడుంది?
అన్ని కలర్స్ చెప్పడానికేనండి మేము అన్నీ ఇట్లా తెప్పించింది వాళ్ళ మమ్మీను. కలర్స్ నేర్పించవచ్చు, ఏబిసిడీలు నేర్పించవచ్చు. ఎక్స్ కాదు, వాడికి కొంచెం షేప్ చూడండి, ఇది కేను ఎక్స్ ఒకే షేప్లో ఉన్నాయి కదా, అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కానీ మిగతా అన్నీ అట్లానే చక్కగా పెడుతున్నాడు. ఇక్కడ కరెక్ట్ షేప్ వాడికి అర్థమైందనుకోండి, తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు. కొన్ని మాత్రం వాడికి అర్థం కావట్లేదు, అందుకనేసి అది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాడు. చూడు నాన్న, ఎక్కడ పెట్టాలో చూడు. పైన 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 ఎక్కడ? బి. ఏ పక్కన బి ఎక్కడ ఉంటుంది? బి పైన అక్కడ పెట్టు. వాడికి చేతులు కూడా అందట్లేదండి, చెప్తున్నాను కదా, అంత చిన్నోడు వాడు. మళ్ళీ తీయొద్దు నాన్న, తీయొద్దు, ఇది పెట్టినావు కదా. ఇంకా చూడు, ఎఫ్ పెట్టు. ఎఫ్ నేను చెప్పి పెట్టిస్తానండి. ఇప్పుడు వాడికి ఇంకా అయిపోయింది, దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది కదా వాడికి. వెరీ గుడ్. బి తీసుకో, బి తీసుకో. ఇక్కడ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను కొంచెం హెల్ప్ చేస్తాను వాడికి, ఇంకెందుకంటే వాడికి తెలియట్లేదు కదా. కాదు, మళ్ళీ కాదు, ఇలా ఇలా ఇది తీసుకో, మళ్ళీ తీసుకొని పెట్టు. చూడండి, వెరీ గుడ్. మళ్ళీ కోదమ్మో, ఇలా అమ్మా, ఇలా ఇలా తీసుకో పెట్టు. వాడికి ఇది అర్థం కావట్లేదండి, బి మాత్రము. అసలు ఎంత చెప్పినా వాడికి అది ఏంటో షేప్ అర్థం కావట్లేదు. ఇక్కడ నాన్న, ఇక్కడ. గుడ్ జాబ్ క్రితన్. అబ్బో రాలేదు, ఉండు, అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది. వెరీ గుడ్. అమ్మమ్మకు క్లాప్స్ కొట్టు. ఇది కొంచెం ఏంటో ఇదిగా ఉన్నట్టు. ఓకే, పట్టింది. అమ్మమ్మ క్లాప్స్ కొట్టు క్రితన్. చూడండి, సూపర్ సూపర్ సూపర్. ఏది చేసినానండి వాడు సూపర్ అంటాడు చక్కగాను. ఇది చూడండి, జే. వాడికి కొంచెం మనము మీరు ఏదైనా సరే ఇలాంటి ఉపయోగం పెట్టేసి కొంచెం సపోర్టింగ్ ఇవ్వండి వాళ్ళు చేస్తున్నప్పుడు. అక్కడ ఎక్కడ పెట్టాలి? లో రాంగ్ పెట్టావు, అది మళ్ళీ తీయి, మళ్ళీ పెట్టు, మళ్ళీ పెట్టు పెట్టు. ఇంకా 1 ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇక్కడ ఇగో 3 ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 పెట్టేసి మనం గేమ్ కంప్లీట్ చేసేద్దాం. కే తీసుకో, రెడ్ కలర్ కే. ఇక్కడ మనకు చూడండి, ఇవి కలర్స్ చెప్పడానికి కూడా ఇది బాగుందండి. చూడండి, హుడ్డేనండి, మొత్తము హుడ్డందే ఇదంతాను. హుడ్తో తయారు చేసి పెట్టింది. వాడు పెడుతుంటే అయిపోయిందండి. కొంచెం పెట్టి సహకరిస్తే మా క్రితం గేమ్ కంప్లీట్ చేశారు. నేను కంప్లీట్ చేస్తానండి ఇది మొత్తము. ఇంకా వాడికి ఓపిక అయిపోయింది కదా, అందుకనేసి. చూడు క్రితం ఎన్ ఎక్కడుంది? ఎన్ కాదు, జెడ్. జెడ్ ఇక్కడ. వెరీ గుడ్. ఇచ్చు అప్పు క్రితన్ అన్నీ పెట్టేస్తుంది అమ్మమ్మ. గుడ్ జాబ్ క్రితన్. క్లాప్స్ క్రితన్, క్లాప్స్. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఇంతేనండి, పిల్లలకు మనము ఏది నేర్పించాలన్నా చేయాలన్నా మనం ఎక్కువ శ్రమ పడద్దండి. ఇలాంటి చిన్న చిన్నవి కొనిచ్చామనుకోండి, వాళ్ళు ఆడుకుంటారు, ప్లస్ వాళ్ళకి ఇదిగా ఉంటాయి. చూడండి, అన్నీ తీసేస్తున్నాడు మళ్ళీ వాడు ఎంత చక్కగా. క్రితన్ క్రితన్, హెడ్ ఏదమ్మా? నీ హెడ్ ఏది? హెడ్ చూపివా అమ్మమ్మకు. అన్నీ చూపిస్తాడండి, హెడ్ టంగు అన్నీ. వాడికి ఇప్పుడే ఈ మధ్య కొద్దిగా అర్థమవుతున్నాయి, మాటలు వస్తున్నాయి. ఏది చెప్పినా కానీ మంచిగా అర్థం చేసుకొని అన్నీ. ఇప్పుడు చూడండి, అన్నీ తీస్తున్నాడు మళ్ళీ వాడు. చూడండి క్రితన్, గుడ్ జాబ్. ఇంకా వాడికి లేదండి, ఇంట్రెస్ట్ లేదు. అందుకనేసి మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కొన్ని ఇలాంటివి నేర్పిస్తూ ఉండండి. వాళ్ళు ఏదో మనకి చెప్పి మళ్ళీ మనకు రిపీట్ చేయాలని కాదు, పలకకున్నా సరే అండి, వాళ్ళకి ఏంటంటే షేప్స్ గుర్తుపెట్టుకోవడము, కలర్స్ గుర్తుపెట్టుకోవడము. వాడు మళ్ళీ చూడండి తీసి ఎలా పెడుతున్నాడు, చక్కగా కరెక్ట్గా సెట్ చేస్తున్నాడు. అలా అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అందుకే ఇలాంటివి మాత్రం మా బాబుకు చాలా ఉన్నాయనండి. వాళ్ళ అమ్మని కొని పెట్టేస్తూ ఉంటుంది. వాడు ఇలాంటివన్నీ ఇలా గెస్ట్ చేస్తూ ఆడుతూ ఉంటాడనమాట అప్పుడప్పుడు, వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం ఏం చేయించడం కుదరదండి మా బాబుకు. ఇప్పుడు వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూడండి ఎంత చక్కగా చేస్తూ ఉన్నాడో.